మేకులు కొట్టాం. తలంపులతో ఎన్నో ఆలోచనలు, తలంపులు, దేవుని భయం లేకుండా, దేవుడు చూస్తున్నాడు నా తలంపులు, నా మాటలు అనేది లేకుండా ఎన్నో ఆలోచనలకి ఆయన తలలో ఏం చేశారు? ఇనుముతో చేసినటువంటి, ఇనుముతో అల్లారంట నాన్న, ఇనుపు చీలలతో అది పెట్టారు తల మీద. మరి ఆయన పక్కలో బళ్ళెంతో పొడిశారు. ఆయన వీపు దున్నేరు, అంటే కొరడాతో 5 కక్కాలు ఉంటాయి అంటే ఇట్ట పెట్టి కొడతా ఉంటే ఎంత ఆయన శరీరం అంతా అయినా ఏమంటున్నాడు? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించన్నాడు. యేసు ప్రభువారు నిన్ను నన్ను మనల్ని క్షమించి మన పాప భారం ఆయన మీద వేసుకుని మనకు విడుదలిచ్చి ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడంటే, ఆయన యందు విశ్వాసం ఉంచి యోసేపులాగా పరిశుద్ధంగా బ్రతికి మనం కానీ ఉన్నట్లయితే, మీరు కానీ ఉన్నట్లయితే ఆయన ఏం చేస్తాడంటే ఇహమందు పరమందు కూడా ఇహమందు మిమ్మల్ని ధన్యులుగా చేస్తాడు. యోసేపుని ఈ లోకంలో ఉండగానే సింహాసనం ఎక్కించాడు కదా నాన్న. యోసేపు ఐగుప్తు దేశంలో అంతకంతకు వర్ధిల్లాడంట. అంటే అన్యులు అంటే మరి దేవుని ఎరగని ప్రజలు అనమాట. విగ్రహారాధన అంటే వాళ్ళకి దేవుడు అంటే కూడా తెలియని ప్రజలు. అంత మరి శరీరాశ, సినిమాలు, అంత భయంకరమైనటువంటి పరిస్థితి ఐగుప్తులో ఉంటుంది. అయినా ఆయన పరిశుద్ధతని కాపాడుకుంటూ వచ్చాడు కాబట్టి ఆయన్ని ఈ జీవగ్రంథంలో రాశారు. కాబట్టి మీ పేర్లు జీవగ్రంథంలో యేసయ్య దగ్గర ఉండాలంటే మీరేం చేయాలి చెప్పండి? మీకు అర్థమైందా? నాన్నలో అర్థమైందా? ఆ యేసు ప్రభు వారు ఏం చేశాడు? సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి భూస్థాపన చేయబడి పునరుద్ధానుడై 3వ దినాన తిరిగి లేచాడు. తిరిగి పరలోకానికి వెళ్ళాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని మారు మనసు పొంది మరి మనందరి కోసం కూడా మళ్ళా వస్తాడు. ఆయన పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. తీసుకుని వెళ్ళటం కోసం మరి అదే కానీ మీరు దేవునిలో లేరనుకో, నన్నులో ఇటు మీరు ఇష్టానుసారంగా ఉన్నారనుకోండి, నరకానికి వెళ్ళాలి. అక్కడ అగ్ని ఆరదు, మన ఆత్మకి చావు ఉండదు. ఎప్పుడు నరకం ఒకరవంతా నిప్పు కాలితేనే తట్టుకోలేరు కదా మీరు. నరకంలో కాలాలంటే అమ్మో బాబోయ్ కదా. కాబట్టి ఏసేపులాగా, ఏసేపు అన్న దగ్గర ఉందామా? అందరమే ఉందామా? ఉంటారా? ఏసేపులాగా ఉండటానికి ఇష్టపడతారా? ఇష్టపడుతున్నారా? ఓకే, ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నా పాపాన్ని క్షమించేసయ్యా, నీ రక్తంతో నన్ను కడిగయ్యా, నన్ను పరిశుద్ధపరిచి నీ బిడ్డగా చేసుకో. యేసేపు అన్నలాగా నన్ను కూడా ఉంచయ్యా. మరి అట్లాగా మీరు ప్రార్థన చేసుకోండి. ప్రభువు మీకు తోడుగా ఉంటాడు, మీకు సహాయం చేస్తాడు. సరేనా? అర్థమైందా? అర్థమైందమ్మా? ఓకే, ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుడి మాటలు మనందరి కొరకే దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఓకే, ప్రార్థన. ఇంతవరకు మనం చక్కని దేవుని మాటలు, మంచి స్టోరీ విన్నాం కదా. యోసేపు స్టోరీ. యోసేపు ఎంత మంచివాడో, ఎంతగా దేవుడు దీవించాడో విన్నాం. పిల్లలు వినండి, మనల్ని కూడా దేవుడు దీవించాలి. అయితే మనం కూడా యోసేపులాగా చిన్నప్పటి నుంచే ప్రభు కూడా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, పాపం చేయకూడదు, దేవుని మాట వినాలి, దేవునికి భక్తి కలిగి ఉండాలి, భయం కలిగి జీవించాలి. అప్పుడే యోసేపుని ఆశీర్వదించి గొప్ప చేసిన దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు, గొప్ప చేస్తాడు, మిమ్మల్ని కూడా చేస్తాడు. యేసయ్య మిమ్మల్ని కూడా దీవిస్తాడు. అయితే మీరు భక్తితో ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని మాట వినాలి, తల్లిదండ్రుల మాట వినాలి, దేవుని మందిరంలో దేవుని సేవకుల మాట వినాలి, మరి సండే స్కూల్ టీచర్స్ మాట వినాలి. అలా మీరు చదువుకున్న దగ్గర కూడా అన్ని చదువు. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవా, మీ స్తోత్రం వందనాలు. ఈ మధ్యాహ్న కాలం కూడా 3వ లెసన్లో మీరు సహాయపడుతూ వచ్చారు తండ్రి. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. యేసేపు జీవితంలో ఎన్నో శ్రేష్టమైన సంగతులు మీరు బయలుపరిచారు, దాసుల ద్వారా బలపరిచి మీరు వాడుకున్నందుకు వందనాలు. చిన్న బిడ్డలు తండ్రి మాటలు వింటూ వచ్చారు. వారి హృదయాల్లో మీ మాటలు జీవం కలిగినవి. వినుట వల్ల విశ్వాసం కలిగిన మాటలు, క్రీస్తుని గురించిన మాటలే. ఈ జీవపు వాక్కులు హృదయాల్లో నాయన ఫలించినట్లు సహాయం చేయండి. చిన్న హృదయాలు వారి హృదయాల్లో కార్యరూపం దాల్చినట్లు మాకు నాయన విత్తనం మొలకెత్తి తగిన సమయంలో రక్షణలోనికి మీ కొరకు ఉపయోగపడే ప్రయోజకులుగా సిద్ధపరచండి. యేసేపు వలె పరిశుద్ధంగా జీవిస్తూ ఏ చెడుతనం అవుతుందో ఒప్పుకొని విడిచిపెట్టడానికి సహాయం చేయండి. ఏ చెడు నడత జీవించకుండా భయభక్తులు కలిగి భక్తితో భయముతో యేసేపు వలె నాయన ఎక్కడున్నప్పటికీ నీకు నమ్మకంగా పరిశుద్ధంగా జీవించి
మీ ద్వారా హెచ్చింపబడి ఆశీర్వదించబడినట్లు కూడా ఈ బిడ్డలందరినీ దీవించండి. విన్న హృదయాల్లో కార్యం చేయండి ప్రభా. చేరి వచ్చిన వారందరిని బట్టి వందనాలు. ఈ పరిచయలో పాలు పొందిన బిడ్డలు, ప్రార్థించిన వారు, సహకరించిన ప్రయాసపడిన వారందరిని బట్టి స్తోత్రాలు. వారికి రాగల ప్రతిఫలం దయచేయండి. ఈ సమయంలో గ్రూప్ సెక్షన్లో తిరిగి క్లోజింగ్ లెసన్లో కూడా సహాయం చేసి మహిమ పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరూ చెప్పండి ఆమెన్. ఆమెన్ చెప్పండి అందరూ. ఆమెన్. వెరీ గుడ్. ఓకే.